దుర్గకుమార్ గారు, అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అసలుకి అరెస్ట్ చేసుకోండి, అవును నేను బూతులు మాట్లాడాను, అయితే ఏంటి అంటూనే అక్కడ బూతులు తిట్టడమే కాకుండా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా మళ్ళీ సేమ్ బూతుల్ని నేను మాట్లాడాను అంటూనే నేను అనింది చంద్రబాబు నాయుడు గారిని కాదు ఒక మహిళను అని చెప్పేసి అన్నారు. అది తీసి పక్కన పెట్టి అయినా సరే అసలుకి ఆ రెడ్ బుక్కి మా తోటలో ఉన్న 2 కుక్కలు కూడా భయపడవని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే వైసీపీ నేతలు దాదాపు ఒక 2.5 సంవత్సరాల నుంచి లేదా 2 సంవత్సరాల నుంచి కనపడకుండా అదృశ్యమైన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కరుగా మురుగుతున్నారు. ఎలా చూడాలంటే అది ఇది వాళ్ళ కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సిపి యొక్క దృక్పథం కానీ వాళ్ళ వైఖరి కానీ వాళ్ళ సంస్కారం కానీ వాళ్ళకి ప్రజల పట్ల ఉన్నటువంటి స్వభావం కానీ ఏ విధంగానూ మార్పు జరగలేదనేది స్పష్టమైంది. రెండోది, రాంబాబు గారిని పలకరించడానికి వచ్చిన ఈ వ్యక్తి రాంబాబు గారు అరెస్ట్ అయిన కారణం ఏంటి అనేది చెప్పకుండా దాన్ని దాచి మాట్లాడుతున్నాడు. నిజానికి రాంబాబు గారు మాట్లాడింది ఒక మహిళని. ఆయన ఏమన్నాడు, నేను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని కనుక ఆయన ఏదన్నా అని ఉంటే అసలు ఇంత ఇష్యూ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పడం ఎప్పుడో మానేశాడు. 2019కి ముందు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయి చంద్రబాబు నాయుడు గారని చెప్పిన ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా దాన్ని కూడా ఆయన ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. ఒక పిల్ల శాస్త్ర, ఒక గాలి శాస్త్ర, అట్లాంటి వాళ్ళకి నే సమాధానం చెప్పేది ఏంటి, చట్టం తన పని తను చేసుకెళ్తుందని. అట్లాగే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి కనుక లేకపోతే తానే ముఖ్యమంత్రిని అవుతానని చంద్రబాబు నాయుడు గారిని కాల్చి సంపన్నని నడి రోడ్డు మీద పిలిపించినప్పుడు కూడా ఆ రోజు కూడా పట్టించుకోవాలి ఆయన. కానీ మొన్న మాట్లాడింది ఆయన అసందర్భంగా. అసలు ఈ మీరు తిరుపతి లడ్డు అపచారం గురించి చెప్పారు కదా, అసలు అక్కడ మొదలైంది అది. అంతే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో ఇంకోటో కాదు. అసలు వాళ్ళకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, వాళ్ళు బాధలో ఉన్నారు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి ఒక సమాజానికి చెప్పుకోవటానికి ఫ్లెక్సీ కట్టుకున్నారు. ఆ ఫ్లెక్సీ కట్టుకోవటంలో ఉన్న తప్పు ఏంటో అది రాంబాబు గారే చెప్పాలి. తర్వాత ఫ్లెక్సీలన్నిటికీ ఈయన ఏమన్నా ఇన్ఛార్జా? వీళ్ళు కూడా ఫ్లెక్సీలు కొన్ని లక్షల ఫ్లెక్సీలు కట్టారు 2024 ఎలక్షన్ ముందు. ఎట్లా అంటే ఎప్పుడైనా నేను దాదాపు కాంగ్రెస్ పార్టీకి కాడి జోడెద్దులని ఉండేవి. అంటే అది ఎన్నికల గుర్తు, చాలా పాపులర్. అప్పుడు అసలు కాంగ్రెసే మోనోపొలి అనమాట. అప్పటి నుంచి కూడా నాకు రాజకీయం తెలుసు, పార్టీ తెలుసు. ఎప్పుడైనా ఓట్లు అడిగేటప్పుడు ఎంత పెద్ద జమీందార్ అయినా కూడా, ఎంత జాతీయ స్థాయి ఇట్లా దండం పెట్టడం చూసాం. కానీ ఇలా దాన్ని ఏమంటారు, పంచి ఇస్తా, దాన్ని పోటీలు ఉంటాయి కదా, ఈ మహమ్మద్ అలీ కూడా అలీ దాంట్లో చేస్తాడు బాక్సింగ్. అలాంటి బాక్సింగ్ కొన్ని లక్షల ఫ్లెక్సీలు పెట్టినప్పుడు కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలే. వాళ్ళు ఒక రకంగా ఆ రోజున ఏంటంటే ఈసారి కూడా మమ్మల్ని ఎన్నుకోకపోతే మీ ముఖాలు పగులుతాయి అనే ఒక ఆస్తికమైనటువంటి సిగ్నల్ అది. అది ఎందుకు పెట్టారో తెలియదు, ప్రజలకు అర్థమైంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే 5 సంవత్సరాల్లో కూనారిల్లిపోయారు వాళ్ళకి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఎన్ని బాధలు పెట్టినా, దాష్టికాలు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా, పిల్లల మీద అక్రమ కేసులు పెట్టినా, పక్క రాష్ట్రాలకు పంపించి షెల్టర్ ఇచ్చుకున్నారు. కానీ ఈ రాష్ట్రాల్లో ఉంటే ఈ అక్రమ కేసులు ఇరుక్కుని రేపేదన్నా భవిష్యత్తులో ఉద్యోగాలకు అడ్డం పడుతుందని వంగి బతికారు. అలాంటప్పుడు ఈ ఫ్లెక్సీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు పెట్టుకుంటే నేను పలానా గుడికి వెళ్ళి వచ్చే లోపల తీసేయమని ఒక ఆజ్ఞ. అంటే జార్ చక్రవర్తులు కూడా రష్యాలో నియంతలుగా ఉన్నప్పుడు కూడా ఇంత జరిగి ఉండదు. వాళ్ళు అధికారంలో కూడా లేరు. వాళ్ళు ఎవరైతే ఫ్లెక్సీ పెట్టుకున్నారో వాళ్ళు అక్కడ నిలబడ్డారు. ఎందుకంటే ఈయన ఇచ్చిన వార్నింగ్కి, హెచ్చరికకి అసలు ఆయన ఎట్లా తీస్తాడని వాళ్ళు కూడా వచ్చారు. ఇది శాంతి భద్రతల ఇష్యూ అవుతుంది. అవతల కొన్ని వందల మంది ఉన్నారు, యువతల ఇతను ఒక్కడే, మహా ఉంటే డ్రైవరు ఇంకొకటి ఎవరైనా ఉంటే ఉండొచ్చు. ఈ ముగ్గురు జనం మీదకి దూకుతుంటే పోలీసులు ముందు జాగ్రత్తగా ఈయన్ని అసలు కారులోంచి దిక్కకుండా అయ్యా మీరు వెళ్ళండి, ఇక్కడ నుంచి గొడవలు అవుతున్నాయని పంపిస్తానికి ప్రయత్నిస్తే కూడా రెచ్చిపోయి బూతులు తిట్టాడు. అక్కడ వాళ్ళని బూతులు తిట్టాడు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి తల్లిని కూడా తిట్టాడు. తిట్టిన తర్వాత అతను కూడా అర్థమైంది ఇక్కడ ప్రజలు రెచ్చిపోతున్నారు, ఈ పరిస్థితి తప్పు అని. ఇంటికి వెళ్ళి బాధపడ్డాడని చెబుతున్నారు. ఇవాళ కొడాలి నాని కూడా చెప్పాడు ఆ మాట. మా వాడు తిట్టిన మాట కరెక్టే కానీ తర్వాత బాధపడ్డాడని. బాధపడినప్పుడు మహిళలు వచ్చారు, ఎందుకు అలాంటి దుర్భాషలు ఆడావు నువ్వు ఆమె మీద అని అంటే బయటకు వచ్చి అమ్మ మీరు ఎవరో కాదు, నా అక్క చెల్లెళ్ళే. ఇంకోటి గుంటూరు
ఎమ్మెల్యే, వెస్ట్ ఎమ్మెల్యే కూడా ఆమె ఈయన గురించి చెబుతా ఏం చెప్పిందంటే, మేము కూడా వ్యక్తిగతంగా రాంబాబుకి అభిమానులమే, ఎందుకంటే సంక్రాంతి అప్పుడు ఈయన స్టెప్పులు వేస్తాడు సంబరాల రాంబాబు లాగా, వేస్తే ఆయన చిరంజీవి లాగా వేస్తాడు, మేము కూడా వెళ్ళి ఆనందించేవాళ్ళం అని చెప్పారు. అంటే కల్మషం ఏం లేదు అక్కడ, కేవలం అంత పెద్ద మనిషి ఆడ మనిషిని ఈయన అసందర్భంగా అకారణంగా అంత మాట అన్నాడని వాళ్ళు బాధతో వచ్చారు. వచ్చినప్పుడు మీరంతా నా అక్క చెల్లెళ్ళేనమ్మా, నేను ఆవేశంలో మాట్లాడాను తప్పు అంటే అయిపోయేదానికి బాక్సర్లు ఎందుకంటే దానికి, నువ్వు మాట్లాడిన తప్పని నువ్వు రియలైజ్ అయ్యావని చెబుతున్నావు, కానీ అది ఎవరికి చెప్పాలి? ఎవరైతే ఆవేదనతో వచ్చారో వాళ్ళని కొంచెం ఓదార్పు మాట చెప్పి పంపించేస్తే అయిపోయేది. నేను ఇతనేమో ఆఫీస్లో ఉన్నాడు అంటున్నారు, ఎవరికి తెలియదు అతను ఆఫీస్లో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా అని. మా ఇంటి కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు, వాళ్ళు ఆ కుటుంబం మీదకి వెళ్ళలేదు, ఈయన ఆఫీస్లోకి కూడా వెళ్ళాలి. అంతమంది ఆఫీస్లోకి వెళ్తే ఒక 4, 5, 10 మంది బాక్సర్లు ఉన్నా ఆపలేరు ఎవరిని, అయినా కూడా జరగల. ఇంకా ఈ స్థితిలో కార్యకర్తలను కూడా పిలిపించి ఒక ఉద్రిక్త పరిస్థితి చేసినప్పుడు కార్ల మీద దాడి చేసిన మాట వాస్తవం. కొడాలి నాని ఇవాళ ఆయన కీర్తిస్తున్నాడు, అంతటి పెద్ద మనిషి, అంత సంస్కారవంతుడు, అంతటి బాధ్యత కలిగిన వ్యక్తి, పెద్ద వ్యక్తి ఎవరు లేరు. అట్లాంటి వ్యక్తి మీద వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇలాంటి దాడి చేయిస్తారా అని మాట్లాడుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారిని కనుక తిడితే చంద్రబాబు నాయుడు గారు అసలు వచ్చేవాడు కాదు, అసలు వీళ్ళు కూడా వెళ్ళేవాడు కాదు. సరే ఇట్లాంటివి చాలా జరిగిందని, కానీ వాళ్ళ తల్లి గారిని అకారణంగా తిట్టాడన్నదే బాధ. ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలామంది ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు, ఇతరులు కూడా పట్టించుకోవద్దు అంటాడు. ఎందుకంటే అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఇట్లాంటి అన్నిటికీ ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే ఏనుగు తన గమ్యస్థానం చేరలేదు. ఇప్పుడు ఆయన ఎంత కీర్తిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాంబాబుని కానీ, ఇంతకాలం ఎందుకు నువ్వు అజ్ఞాతంలో ఉన్నావు, ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి, ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు నువ్వు రాంబాబు తరపున ఆయనైనా చెప్పొచ్చు, సహచరుడిగా ఇద్దరు దాదాపు సమవయస్కులే అనుకుంటున్నాను నేను. 40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, పెద్ద గొప్ప సంస్కారవంతుడని చెప్పిన మనిషి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆయనకి ఏదైనా అహంభావం అడ్డం వస్తుందేమో. నేనైనా చెబుతాను, పార్టీలో ఎవరైనా కూడా పార్టీని పరిరక్షించడానికి, పార్టీ గౌరవాన్ని, ప్రజల్లో ప్రాభవాన్ని కాపాడుకోవటానికి ఎవరైనా చెప్పొచ్చు, తప్పేం లేదు. మొన్న లోకేష్ గారు కూడా ఒక అంశంలో తనకు సంబంధం లేకపోయినా కూడా ఒక క్షమాపణ చెప్పాడు సందర్భం మనం చూసాం. అట్లాంటిది గౌరవాన్ని పెంచుతుందే తప్ప గౌరవాన్ని తగ్గించదు. అజ్ఞాతంలోంచి బయటకు వచ్చిన వ్యక్తి వాళ్ళు మాట్లాడిన మాటలు, గతంలో అతను మాట్లాడిన బూతులకి ఏమాత్రం తక్కువగా లేవు, అతను చేస్తున్న హెచ్చరికలు కూడా అట్లాగే ఉన్నాయి. 29లో ఎలక్షన్లో జరగకుండానే వీళ్ళే స్వయం ప్రకటిత ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిగా కనపడతా ఉంది. అంటే ప్రజలతో మాకు సంబంధం లేదు, ప్రజలు ఏమైనా కూడా మా అధికారం మాదేను, మేము వీళ్ళందరూ పని పడతామని. ఇప్పుడు నిజంగా కనుక అట్లాంటి పరిస్థితి ఉంటే 2024లో మీరు పరిపాలించిన మంచి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 175కి 175 స్థానాలు రావాల్సిందేగా. నిజంగా మీరందరూ సంస్కారవంతులు, చాలా మంచి పరిపాలన ఇచ్చారు, ప్రజల పట్ల మంచి భావన ఉంది, ప్రజల పట్ల సంక్షేమం పట్ల మీకు ఉంది, అవినీతి లేదు మీ గవర్నమెంట్లో, అశ్రిత పక్షపాతం అంతకన్నా లేదు, బంధుప్రీతి లేదు, అన్నీ మంచి ఉంటే ఎందుకు ఓడిపోయారు? కాబట్టి ఇవాళ ఇతరు మాట్లాడిన మాటలు కొడాలి నాని చాలామంది ఏమనుకున్నారంటే, ఫస్ట్ మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడినట్టు మాట్లాడుతూనే తన అసలు స్వభావాన్ని, పార్టీ స్వభావాన్ని బహిర్గతం చేశాడు. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు తప్ప వీళ్ళంతటి వీళ్ళు స్వయం సర్టిఫికెట్లు జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని ఇస్తే సరిపోదు, కొడాలి నాని రాంబాబు గారి సంస్కారానికి ఇస్తే సరిపోదు. వాళ్ళ ప్రవర్తన ఏంటనేది మొన్న బాగా అర్థమైపోయింది. ఇప్పుడు మేము ఎంతమందిని జైల్లో పెడతావో పెట్టు, మేమేమన్నా పర్మనెంట్గా ఉంటావా అంటున్నాడు. పర్మనెంట్గా ఎవరు ఉండరు. అన్యాయంగా మీరు జైల్లో పెట్టిన 52 రోజులకి చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు తప్పు లేకుండా అరెస్ట్ అయ్యాడని ప్రజల తీర్పు ద్వారా 164 స్థానాలు ఇచ్చి ఆయన ఒక కడిగిన ముత్యం అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ప్రజలు తప్ప వీళ్ళు ఇలాంటి బెదిరింపు ధోరణితో కనుక అధికారంలోకి రావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి వంచనకి గురయ్యారు 2019లో. అటువంటి వంచనకి గురయ్యే అవకాశం లేదు. ఈ అంబటి రాంబాబు గారిని సమర్థించినంత మాత్రాన అంబటి రాంబాబు గారు చేసిన తప్పు ప్రజల దృష్టిలో నుంచి చదివిపోదు. ఎందుకంటే అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా బూతులు మాట్లాడారు, కానీ అసలు ఆమె స్వర్గస్థురాలైన వ్యక్తి గురించి కూడా అతను అంత దుర్భాషలు ఆడాల్సిన అంత అవసరం అక్కడ ఏమొచ్చింది? కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా సరే ప్రజలతో మమేకం అవ్వాలి. ఇంత పెద్ద మనిషి ఇన్ని మంచి మాటలు చెప్పిన ఆయన
11 మంది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి ఎందుకు పంపలేకపోతున్నాడు అనేది ముందు అది ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి. Please subscribe to Leo News for more videos.